పెళ్ళైన రోజు నుంచి ఇప్పటి వరకు ఏమేం జరిగాయో కొంచెం ఆలోచించు. నీ బట్టలు బాగోలేవన్న మొదలు బావ అమ్మ నన్ను రాలేదన్న కారణం వరకు అన్ని కన్నా సార్ మీదే కోపడ్డావు. చివరికి ఇవన్నీ ఎవరి వల్ల సర్దుకున్నాయి? కర్ణా సార్ వల్లే కదా. ఇవన్నీ నీకెలా గుర్తుంటాయి? అమ్మా, నువ్వైనా సరిగ్గా సర్ది చెప్పమ్మా. నిధి చెప్పినట్టు కర్ణ ఎప్పుడు నీ మంచికే నిలబడ్డాడు తప్ప చెడుని ఎప్పుడూ కోరుకోలేదు. అవును నిత్య, నిధి అన్న దాంట్లో అర్థం ఉంది కదా. నా మాట మా అమ్మ నాన్న ఒప్పుకోనప్పుడు కర్ణే కదా వాళ్ళని మన పెళ్లికి ఒప్పించాడు. ఇదంతా తన వల్లే కదా సాధ్యమైంది. కానీ బావా, మనందరికీ కర్ణా సార్ చేసింది సహాయం లాగే అనిపిస్తే మేడంకి మాత్రం ఆయన చేసిందంతా హీరో అవ్వడానికి చేసినట్టే అనిపిస్తుంది. అవునే, ఆయన నీకు పెద్ద హీరో కావచ్చు, కానీ నాకు తప్పు చేస్తే తప్పు, సరి అయితే సరి అంతే. నాకు 1000 మంది ప్రాణాలు కాపాడారన్న మాత్రాన ఒక ప్రాణం తీసే అధికారం లేదు కదా. అలాగే ఇది కూడా. ఆయన వల్ల ఎన్ని ఉపకారాలు జరిగాయో అన్ని అపకారాలు కూడా అయ్యాయి నాకు. ఇంకా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అవకాశం ఇవ్వను నేను. తప్పు సరి అందరికీ ఒకేలా ఉండవక్క. మాకెవ్వరికి కనిపించని తప్పు నీకు మాత్రమే కనిపిస్తుందంటే నీలోనే ఏదో తప్పుందేమో కదా. ఇంతకీ కర్ణ సార్ ఇంట్లో ఉంటే నీకేంటి ప్రాబ్లము? అతను లేకపోతే నీకేం ప్రాబ్లం? వేరే ఫైల్ తీసుకురా, అది కూడా చెక్ చేస్తాను. సార్, అవన్నీ చూడడానికి వేరే డాక్టర్లు ఉన్నారు. నేను రోజీ మేడం ఇద్దరం మీకు ట్యూషన్ చెప్పాం కదా, దాని గురించి ఆలోచించండి సార్. చూడు, పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ వేరు వేరు, రెండింటినీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడం తెలియాలి. ఓహో, మీది ఆర్ట్ ఆఫ్ బ్యాలెన్స్ కాదు, హార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ సార్. హాస్పిటల్లో ఉన్నాను. వాడు ఎక్కడైనా మీకు కనపడితే ఇమీడియట్గా పట్టుకోండి. వెతకండి అన్ని చోట్ల. హేయ్, ఎవరు నువ్వు? ఎక్కడేం చేస్తున్నావు? పేషెంట్ తరఫునా? ఇక్కడ నిలబడకూడదు, వెళ్ళటు. ఏంటి ఉష్ ఉష్ అంటున్నావు? కుక్కొచ్చిందా? వెళ్ళట. నిత్య, నీ అభిమానం గురించి ఎవరికీ అనుమానం లేదమ్మా. కానీ తప్పొప్పుల గురించి మాట్లాడేటప్పుడు కర్ణ మనకి చేసిన సహాయాలన్నీ మనం మర్చిపోతే విశ్వాసం లేనివాళ్ళం అవుతాం. నిధి నీకన్నా వయసులో చిన్నదైనా ఈరోజు తనన్న మాటల్లో చాలా అర్థం ఉంది కదమ్మా. నువ్వే కొంచెం నిదానంగా ఆలోచించు. రగులుతున్న మంట కాల్ చేస్తుందన్న భయం కన్నా చలి కాచుకోవడానికి అనుకూలంగా ఉన్నదే ముఖ్యం కదా మీకు. అన్నీ మీరు అనుకున్నట్టే జరగని చెయ్యండి. నిత్య, ఇప్పుడేం మాట్లాడొద్దు. నిత్య, ఊరుకో. అంతా మాట్లాడేశారుగా తేజస్, ఇంకేం మిగిలింది? మీకెవరెవరికి ఏం కావాలో అందరిని పిలుచుకోండి. కానీ నన్ను వాళ్ళతో మాట్లాడమని కానీ వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోమని కానీ నాకు చెప్పొద్దు. తేజస్, వెళ్ళి దాన్ని కొంచెం సముదాయించు. వెళ్ళు. లక్ష్మి, సహాయం అంటూ చాచిన చేత్తోనే నిన్ను గాయపరుస్తున్నానని నాకు తెలుసు. క్షమించమని అడిగినా నా పాపాన్ని తుడుచుకోలేనే. నన్ను క్షమించు. ఏ మాటలే అవి? నీ మాటలు సరికాదు. నా మనవరాలు మనసులో మాట చెప్పింది, కానీ నా మనవడు మీ అందరి మనసుల్ని రాళ్లతో కొట్టాడు.
అది నువ్వు క్షమించవే. నేనది మనసుకు తీసుకుంటానా చెప్పు? అమ్మా, ఉడుకు రక్తం ఉన్న వాళ్ళ మాటలు వేణీళ్లు చల్లినట్టుగా ఉంటాయి. సంజుది పూర్తిగా తప్పే. దాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవద్దు. ముందు ఏం జరగాలో చేద్దాం. ఏయ్, ఏం ఆలోచిస్తున్నావే? సూర్యుడు 2 సార్లు మునిగి లేచేసరికి ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. చూడు, నేనే నీకు మేకప్ చేస్తాను. నీ మనవరాళ్ళు నీకు దిష్టి తీయాలి. అలాగే మా అమ్మ మీరిద్దరూ ఫేవరెట్ పాటలకి డాన్స్ కూడా చెయ్యాలి. వెళ్ళండి, త్వరగా రెడీ అవ్వండి. అక్కిప్పుడు తన తప్పైనా ఒప్పుకోవట్లేదు. నేనేమో కోపంలో ఎక్కువ మాట్లాడాను. ఇప్పుడు అందరూ సర్దుకుని సంతోషంగా ఉన్నారు. అక్కని నిజంగా సముదాయించడం ఎలా? బుక్కు పెన్నంటి వానికి. ఓ, నిధి గురించా? అంకుల్, మీరెవరో తెలియదు. నిధినెందుకు అడుగుతున్నారు? మీరు అంటున్నది అర్థం కావట్లేదు. నిధి ఇంకా కాలేజ్కి రాలేదు. మీరు రేపు రండి. అయ్యో, మీరు కరుణా సార్ని కలవాలా? ఆయన బిజీగా ఉంటారు. మీరు కావాలంటే ఆయన తమ్ముడు అక్కడ నిలబడ్డారు, వెళ్ళి ఆయనతో మాట్లాడండి. అంకుల్, బుక్ ఇవ్వండి, మేము వెళ్తాం. ఈ చీటీని ఎలాగైనా కర్ణసారికి అందించమని ఆయన తమ్ముడికి చెప్పి నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏదో అనర్థం జరుగుతుందనిపిస్తోంది. అది జరగక ముందే నేను దాన్ని అడ్డుకోవాలని చెప్పి అర్జెంటుగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చింది వారిద్దరి చావు కబురు. అది సరే, వీడేమయ్యాడు? యాంటోనీ వస్తానన్నాడు. ఏంటి రే, ఎవరా ఇతను? ఎవరో హాస్పిటల్లోకి ఎలా రానిచ్చారే తన్ని? చూడు, ముందే నా మూడ్ బాలేదు అసలు. ఎక్కువ మాట్లాడితే వార్డులో అడ్మిట్ చేస్తా నిన్ను. వెళ్ళు. ఆ